డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. ఏమండి, నేను అక్కడ లేకపోతే ఏమైంది? మీరంతా ఉన్నారుగా, మీరంతా కలిసి సంబరాలు చెయ్యండి. నాకిక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. సరే, నువ్వు చెప్పావుగా, అలాగే చేస్తాను. ఇకుంటాను మరి. అలాగే ఆ, నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనండి. అమ్మ విధి, మావయ్య గారు, మీ అత్తగారి ఆర్డర్ ఈ రోజు రాత్రి మంచి విందు భోజనం ఉండాలంట, ఆర్తి యశ్వంతుల కోసం. అలాగే మావయ్య గారు. అత్తయ్య గారు ఆర్డర్ వేశాక చేయకుండా ఎలా ఉంటాను? అత్తయ్య కోరుకున్నట్టు అన్నీ చేస్తాను. పద ప్రణతి, స్పెషల్ డిన్నర్కి ఏర్పాట్లు చూద్దాం. వదినా, ఏంటి వదినా, నేను లేకుండా మీరు స్పెషల్ డిన్నర్ ఏర్పాట్లు ఎలా చేయగలరు? అంటే నా ఉద్దేశం, స్పెషల్ డిన్నర్కి స్పెషల్ షెఫ్ అవసరం కదా, రైట్? అసలు విషయం ఏంటంటే, చాలా రోజులుగా నేను కిచెన్లో నా టాలెంట్ని చూపించలేదు. సో బాగా రెస్ట్లెస్ అయిపోతున్నాను. ఏదైనా మంచి వంట చేయాలనిపిస్తుంది. కాబట్టి ఈరోజు డిన్నర్ బాధ్యత నాది. కనుక ఈరోజు ఇంటి 3 లవ్లీ లేడీస్ బ్యాక్ సీట్లో ఉంటారు. ఇక స్పెషల్ డిన్నర్ చేసే బాధ్యత ఈ గ్రేట్ షెఫ్ ప్రదీప్ గారిది. వా వా, ఏం చెప్పావు ప్రదీప్? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెల్కమ్ వదినా. యశ్వంత్, ఆర్తి, మీరెక్కడికి వెళ్తున్నారు? నాకు తెలుసు వదినా. అసలు విషయం ఏంటంటే, అన్నయ్య వదిని ఎంతో మిస్ అయ్యాడట. తన డేట్కి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు. నిజంగా సూపర్ ఐడియా అన్నయ్య. అయ్యో బాబాయ్, మేము షికార్కు వెళ్ళడం లేదు. మా తాతయ్య కాలికి దెబ్బ తాకింది కదా, అందుకే ఆయనను చూడడానికి వెళ్తున్నాం. ఓప్స్, నేను ఎప్పుడు ఇంత ఏదో ఒకటి వాగుతూ ఉంటానా? ఐఎమ్ సో సారీ అన్నయ్య, నేను కొంచెం ఎక్కువే మాట్లాడానా? ప్రదీప్, సారీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నీ ఈ వాగుడు వల్లనే ఇంట్లో అంతా సందడిగా ఉంటుంది, కాబట్టి వాగుతూనే ఉండు. థ్యాంక్ యూ అన్నయ్య. వదినా, నువ్వు మీ పుట్టింటికి వెళ్తున్నావు కానీ డిన్నర్ మాత్రం ఇక్కడికి వచ్చే చేయాలి. అదేంటంటే, ఈరోజు స్పెషల్ డిన్నర్ ప్రోగ్రామ్ ఉంది, రైట్ వదినా? అలాగే ఈ స్పెషల్ డిన్నర్ని అత్తమ్మ గారు ఏర్పాటు చేయమన్నారు. కాబట్టి ఇది క్యాన్సిల్ కావడానికి వీల్లేదు. అయ్యయ్యో లేదక్క, మీరేం వరి అవ్వకండి. మేము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. సరే, అంకుల్ ఆంటీని మేమందరం అడిగామని చెప్పండి. ఉం? అలాగే. అయితే ఇక వెళ్దామా? స్పెషల్ షెఫ్ స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేయాలి కదా. యా రైట్ వదినా, పదండి. బాయ్ అన్నయ్య. అన్షు, ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళి చూసిరా, పల్లవి పావని తయారయ్యారో లేదో. వెళ్ళి చూసిరా. ఓకే. అయ్యో ఆర్తి గారు, ఏంటి మీరు చేసేది? ఇందాకేగా నేను మీతో చెప్పాను, మీరు మీ గురించి, పుట్టబోయే మన బిడ్డ గురించి జాగ్రత్తగా ఉండండి అని. ఆర్తి గారు, ఇప్పుడు మీరు హాకీ స్టిక్ పట్టుకొని అందరి వెనక పరిగెత్తడానికి మీరు ఇంతకు ముందుట ఆర్తి గారు కాదు. కనులు కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు, అడుగు ముందుకేశాక నేనేం చెప్తున్నానో అర్థమైందా? మనవి చేసుకోనా శ్వాసకు, అడు అడుగు నన్ను నీలో నింపుకోమని. ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో. ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో. ఎంతైనా మనసేగా మనసేగా మనసింతేగా మనసేగా మనసింతే మనసింతే ఈ మనసుది తీరని. పల్లవి పావని తయారయ్యారా లేదా?
యశ్వంత్ గారు నన్ను, నాకు పుట్టబోయే బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ ఈయనకి నేను ఎలా చెప్పను మా ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం ఉందని? నువ్వింత కఠినంగా ప్రవర్తిస్తావని అనుకోలేదు శోభ. ప్రశాంత్ పరిస్థితి నీకు అర్థం కావట్లేదా? నాకు తెలుసు శోభ, నాకు తెలుసు నీకు ఆర్తి గురించి బెంగగా ఉందని. కానీ మన తరఫు నుంచి ఏ లోటు లేకుండా మనం అన్ని బాధ్యతలు నిర్వర్తించేశాం కదా. ఆర్తి తన కుటుంబంతో సంతోషంగా ఉంది, సుఖంగా ఉంది. ఆ కుటుంబంలో తనకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు వాళ్ళు. కానీ మన ప్రశాంత్కి మన అవసరం ఎంతో ఉంది శోభ. కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక నుంచి నా బిడ్డ ఎలాంటి కష్టాలు పడ్డానికి వీల్లేదు. ప్రశాంత్ ఇక్కడే, ఈ ఇంట్లోనే మనతో పాటే ఉంటాడు. సరే అయితే మీరు మీ అబ్బాయితో పాటు ఈ ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అలాగే మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను. ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అమ్మా, వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు నీది. నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే నేనే వెళ్ళిపోతాను. కానీ అదో చిన్న రిక్వెస్ట్ అమ్మా. కొన్ని రోజుల పాటు నన్ను మీ దగ్గరే ఉండనివ్వండి ప్లీజ్. కొన్ని రోజులే అమ్మా, ప్లీజ్. ఇక ఒంటరిగా ఉండటం నా వల్ల కాదమ్మా. నిశ్శబ్దాన్ని చెవులు భరించలేకపోతున్నాయి. ఒంటరితనం నరకంగా ఉంది. చచ్చిపోయేలా ఉందమ్మా, ప్లీజ్. ఈ ఆలోచన నీకు ఎప్పుడొస్తే బాగుండేదో తెలుసా ప్రశాంత్? ఎప్పుడైతే నువ్వు నీ భార్యని, తన కడుపులోని బిడ్డని వదిలేసి వెళ్ళావో అప్పుడు నువ్వు ఒంటరితనం భరించాల్సిందే ప్రశాంత్. కర్మఫలం ఈ జన్మలోనే అనుభవించి తీరాలి ప్రశాంత్. బతికుండగానే అన్ని ఇక్కడే అనుభవించి తీరాలి. భగవంతుడి ప్రశ్నలు ఇక్కడే ఉంటాయి. వాటికి సమాధానాలు కూడా ఇక్కడే చెప్పి తీరాలి. ఇంకా చాలా ఆపు శోభ. వాడు చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాడు. దానికి వాడు నిన్ను క్షమాపణ కూడా అడుగుతున్నాడు. అయినా మన ఇంటి కోడలు ఆర్తి పునర్వివాహం మొత్తం సమాజాన్ని ఎదిరించి మరీ జరిపించాం. మరి వీడు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. వాడు కోరిన ఈ చిన్న కోరిక కూడా తీర్చలేవా నువ్వు? శోభ, ఈ రోజు దాకా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఎదురు చెప్పలేదు. మారు మాట్లాడకుండా సరే అన్నాను. కానీ ఈ రోజు నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మాత్రం నువ్వు ఎదురు చెప్పొద్దు. ప్రశాంత్ ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటాడు. మనతో పాటే. సరే అయితే ఆర్తికి పునర్వివాహం చేయటంలో మీరు నాకు తోడుగా ఉన్నారు. ఈ సాయానికి వెలకడుతున్నారుగా. అయితే నేను విలువ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఇతను ఇక్కడే ఉంటాడు, కానీ కేవలం మీ కొడుకుగా మాత్రమే. నాకు మాత్రం ఇతను పరాయివాళ్లాగానే ఉండమనండి. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే, ఒక్కసారి గనక ఎవరికైనా సార్థకర్మలు చేయిస్తే ఆ బంధం శాశ్వతంగా తెగిపోతుంది. కానీ శోభ,
తలుపు తెరువు. అంశు, అమ్మమ్మ, మీరేం కంగారు పడకండి. నేను ఆర్థిక్ కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కానీ కనపడ్డా. త్వరగా తెరువు. ఎంతసేపు? మీరు ఇలా వచ్చి కూర్చోండి. నేను ఆర్తిక్ ఫోన్లో ఇందాక మీ కాలు బెణికిందని చెప్పాను. మీరు అలా వచ్చి కూర్చోండి. తలుపు తెరవడానికి ఇంతసేపా? సారీ బంగారు. ఎలా ఉన్నారు నా రాజకుమారిలు? ఆ? రాజకుమారుడు కూడా బాగున్నాడు. చల్లగా ఉండండి. ఆ ఎలా ఉన్నారంటీ? ఆ, ఆ, రండి, లోపలికి రండి. రండి. రా బాబు, కూర్చో. అరుణ, కూర్చో వద్దు బాబు. కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు మీ కాలి నొప్పి ఎలా ఉంది? బాగానే ఉంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు. నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు ముగ్గురు కూర్చుని మాట్లాడుకోండి. బహుశా మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం. ఎవరైనా గెస్ట్లు వచ్చారా? అంటే అక్కడ ఎవరివో షూస్ ఉంటేనో. అరే, నా షూస్ బయటే ఉండిపోయాయి. ఆర్తి కనుక చూసిందంటే పసిగట్టేస్తుంది. తనకు తెలుసు నేను ఎలాంటి షూస్ వేసుకుంటాను. అక్కడేమో షూస్ ఉన్నాయి, ఇక్కడేమో మంచినీళ్ళ గ్లాస్ ఉంది. అరే, ఆ షూస్ ఆయనవే. ఈ మధ్య కొత్తగా కొన్నారు. ఆ షూస్ వేసుకుని నడవబోయి కాలు జారి పడిపోయారు, దెబ్బ తగిలించుకున్నారు. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు ఎప్పుడు మీరు షూస్ వేసుకోవటం నేను చూడలేదు. కాకపోతే ఒక్క విషయం మాత్రం చెప్పగలను, మీరు షూస్ వేసుకుంటే చాలా స్మార్ట్గా ఉంటారు. ఏంటి షూస్ గురించి మాట్లాడుకుంటున్నారు? అరే, నా ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పరేంటి? మీరైనా చెప్పొచ్చుగా నాన్న. ఏం కొత్త షూస్ కొన్నారు మీరు? ఆర్తి, నువ్వు షూస్ గురించి మాట్లాడడానికి వచ్చావా లేక మమ్మల్ని కలుద్దామని వచ్చావా? అయినా నేనేంటి నీతో మాట్లాడుతున్నాను? నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? కనీసం ఫోన్ కూడా చేయలేదు మాకు. నీ పరిస్థితి తెలుసుగా నీకు. నువ్వు తల్లివి కాబోతున్నావు. నీకు జరగరంది ఏదైనా జరిగితే? 2 రోజులుగా మేము యశ్వంత్ బాబు ఎంత కంగారు పడిపోయావు తెలుసా? అసలు నీతో మాట్లాడకూడదు అనుకున్నాను నేను. ఇంకా బాగా తిట్టామమ్మా. నీకు తెలుసా, అమ్మ దారిలోనే పడుకుంది. అప్పుడు ఒక మంచి అంకుల్ వచ్చారు. ఆయనే మాకు సహాయం చేశారు.
అమ్మని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఇంకో విషయం తెలుసా అమ్మమ్మ? ఆ అంకుల్ నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా అయిపోయారు. అవునమ్మా, ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నాకు అంశుకి చాలా సహాయం చేశారు. లేకపోతే నేను ఈరోజు మీ ముందిలా ఉండేదాన్నే కాదు. నాకింకా బాధ కలిగించే విషయం ఏంటంటే నేను ఆయన్ని చూడలేకపోయాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. నీకొక విషయం చెప్పనా అమ్మమ్మ? ఆ అంకుల్ కూడా యశ్వంత్ నాన్న లాంటి వారే. ఆయన నాకు ఐస్ క్రీమ్ తినిపించారు, దోశ తినిపించారు. సరే ఆంటీ, ఇక మేము బయలుదేరుతాం. మామయ్య గారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయ్యో అదేంటి యశ్వంత్, భోంచేసి వెళ్దురు గాని, ఇదిగో నిమిషాల్లో చేసేస్తాను. అయ్యో లేదంటే ఈరోజు రాత్రి ఇంట్లో మా వాళ్ళు డిన్నర్ ప్లాన్ చేశారు, అందుకే మేము వెంటనే వెళ్ళాలి. అవునమ్మా, ఈ రోజు రాత్రి మా ఇంట్లో అత్తయ్య గారు ఆర్డర్ ప్రకారంగా స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశాం. ఫ్యామిలీలో అందరం కలిసి ఒకేసారి భోంచేస్తాం. అన్నట్టు ఈ డిన్నర్ మా మరిది గారు స్పెషల్ షెఫ్ ప్రదీప్ చేస్తున్నాడు. నేను కూడా వెళ్ళి పాపం వాళ్ళకి హెల్ప్ చేస్తాను, లేకపోతే నువ్వే నన్ను తర్వాత తిడతావు. ఇంటి కోడలివి నువ్వు ఉండి కూడా మీ మరిది గారితో వంట చేయిస్తావా అని. అందుకే మేము ఇక బయలుదేరుతాం. వెళ్ళొస్తామండి. అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మరి బాత్రూంలోంచి ఏదో సౌండ్ వచ్చిందేంటి? అవునంటీ, ఏంటా సౌండ్? బాత్రూంలో ఎవరైనా ఉన్నారా? అయ్యో అదేం లేదు బాబు, ఏ పిల్లో వచ్చి ఉంటుంది. నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు దార్తి గారు, మీరెక్కడికి వెళ్ళకండి, నేను చూస్తాను. యశ్వంత్ బాబు, ఏం లేదు బాబు, మీకెందుకు శ్రమ, మీరు వెళ్ళండి, నేను వెళ్ళి చూస్తాను. ఇందులో అంత శ్రమేముంది ఆంటీ, నేను చూస్తానులేండి. లేదు యశ్వంత్ బాబు, అది బట్టలు తడిపి అలాగే వదిలేశాను, మీరు వెళ్తే బాగుండదు. నేను చూసుకుంటానంటున్నాను కదా, ప్లీజ్. ప్రశాంత్, పునర్వివాహ